చేతిలో వైకుంఠం చూపించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ నేను అమలు చేస్తానని చెప్పి ఒక కనికట్టు చేసి మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడు కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది. నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు, హామీలు నెరవేర్చలేము, పథకాలు అమలు చేయలేము, ఇవ్వలేమని చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకుని అక్కడే ఈ మాటలన్నీ కూడా వల్లివేయడం జరిగింది. ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో. నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం, అధికారం ప్రజలు ఇచ్చేశారు. ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా 5 సంవత్సరాలు నేను పరిపాలిస్తా, మరో 4 సంవత్సరాలు నా ఏలుబడిలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది, కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాయమాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండవో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం, నిజమైనటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు, నిరూపించాడు. చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్ళీ తట్టి లేపడమే, పులి నోట్లో తలపెట్టడమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు 2014లో అమలు చేయలేదు, గుర్తు తెచ్చుకోండి, మరలా అది 2024లో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు 99% హామీలని అమలు చేసినటువంటి ఘనత. ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. 5,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి. 100 కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళాడు. అటువంటి నేపథ్యంలో ఏమాత్రం విలువ లేకుండా, ఏమాత్రం విశ్వసనీయత లేకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు నేను మోసం చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పి నిన్న నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నివేదిక ప్రజెంటేషన్లో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమి మాట్లాడాడు అనేటువంటిది 1 నిమిషం మీకే వినిపిస్తాను, వినండి. అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ దీన్ని రాబోయే రోజుల్లో ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైన్ తీసుకురావస్తేనే ప్రజలకు ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. నేను చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తాం, P4 వస్తాం, ఇలాంటివన్నీ చేసి డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కూడా చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేస్తే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినటువంటి నీతి ఆయోగ్ నివేదిక మీద ప్రజెంటేషన్. ఏం చెప్పాడు? అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఆ వచ్చినటువంటి డబ్బులు మరలా సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టవచ్చు. ఇవన్నీ రాబోయే రోజులు ఆయన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ అండ్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైనబుల్ వస్తే ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ కానీ జరిగితే ఏం చెప్పినట్టుగా గ్రోత్ పెరగాల, సంపదను సృష్టించాలా, ఆ సృష్టించినటువంటి సంపద ద్వారా ఆదాయం పెరగాల, పెరిగినటువంటి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి చెప్పకనే అవి పెరిగిందాకా, ఆ స్థాయికి చేరిందాకా ఏమీ చేయలేమనేటువంటిది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశాం. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 9 నెలలైంది.
9 నెలల్లో దాదాపుగా 1,19,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది. ఈ తెచ్చినటువంటి అప్పుతో వచ్చినటువంటి డబ్బుతో ఎంత సంపద సృష్టించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది, ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది మీకు అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పాము, ఓట్లు వేయించుకున్నాము, అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు. పూర్తిగా ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు. ఒక్కరంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఉన్న ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులని కుదించేటువంటి కార్యక్రమం చేశారు. వాలంటీర్లను తీసేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి పాపం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు తప్ప మీరు తెచ్చినటువంటి 1,19,000 కోట్ల రూపాయలతో ఒక్క కొత్త ఉద్యోగం కల్పించినటువంటి దాఖలాలు లేవు.